ఇది ఇట్లుంటే బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ బీజేపీ తలోదారి. బీఆర్ఎస్ బీజేపీ దారులు వాళ్ళకు అర్థమైన దారులు. ఇది కాంగ్రెస్ ఇచ్చే బిల్లు కాదు, ముంచే బిల్లు అనేది వాళ్ళకు అర్థమైంది. ఇక్కడ ఎస్ బీఆర్ఎస్ బీజేపీ తలోదారి. ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ బీసీ బిల్లు మీద కానీ, బీసీలకు 42% రిజర్వేషన్ మీద కానీ నోరు మెదపలే, నోరు తెరవలే, మాట్లాడాలి. ఏమనంటే బనకచర్ల, ఏమనంటే ఇంకేమైనా సోషల్ మీడియా వారు అవసరం లేని మాట్లాడతారు, అవసరం లేని అన్ని. ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా ఇది లేదు. కొంతమంది బీసీ నాయకులు పోయి ఆడాయిడ ధర్నా కార్యక్రమంలో పాల్గొండు తప్ప బీసీల గురించి ఇల్లు ఇక భారతీయ జనతా పార్టీ కరాఖండ్గా చెప్పేసిండు ఆ రాష్ట్ర అధ్యక్షుడు. కరాఖండ్ ఇంట్లో ముస్లిమ్స్ ఉంటే మేము చెయ్యము. సరే, ముస్లింల అంశం తెర మీదకి వచ్చినప్పుడు గుజరాత్ ఇట్ట చేసినాం, ఆడెట్ట చేసినాం, వీడెట్ట చేసినాం అని మనం కొట్లాడవచ్చు. కానీ ఇక్కడ ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. క్రెడిట్ వస్తే కాంగ్రెస్ పార్టీకి. 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ బీసీలకు 27% రిజర్వేషన్ ఉందంటే కాంగ్రెస్ పెట్టిన భిక్షమే లేదు, గుర్తుపెట్టుకోరు. విపి సింగ్ ఆ మహానుభావుడు ఇచ్చిండు, మీరు ఇయ్యలే. మండల్ మీరు ఆయాలు ఇయ్యలే, ఇయ్యాల కూడా ఇచ్చేటట్టుగా అనిపిస్తలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మనం బొనిగవిష్కి సంపితే తప్ప బీసీలు బాగుపడే పరిస్థితి కనిపిస్తలేదు. ఇక్కడ బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ బీజేపీ తలోదారి. బీసీ బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్పించాల్సిందే అంటున్న బీఆర్ఎస్ నేతలు, కుదరదని తేల్చి చెప్తున్న బీజేపీ నేతలు. మరి 9వ షెడ్యూల్లో చేర్పిస్తాం, అఖిలపక్షాన్ని తీసుకుపోతామని చెప్పి మీడియాకు లీకులు ఇచ్చిన వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి పేరు మీద లేఖ రాసిండు కదా, ఆ లేఖ ఎందుకు ఏమైంది? ఇప్పటిదాకా దొరకలేదా? ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకకపోతే చెప్పనుంటే కదా జనానికి ఇస్తలేడు అపాయింట్మెంట్ అని, ఎందుకు చెప్పలేదు? నువ్వు ఆ డ్రామాలో భాగస్వామి కాబట్టి. ఇక ఒకవేళ చేర్చినా సుప్రీంకోర్టులో నిలవదంటూ కామెంట్లు. సుప్రీంకోర్టులో నిలుస్తుందా నిలవదా, తమిళనాడు ఎట్లా నిలిచింది, ఈడెందుకు నిలవదా అనేది చూద్దాము. బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 ఆప్షన్లు పెట్టుకున్న రాష్ట్ర సర్కారు. తొలి ఆప్షన్గా 9వ షెడ్యూల్లో చేర్పించేందుకు చర్యలు. ఏది? బిల్లు. అది 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 చేర్పించాలంటే ఈయన అఖిలపక్షాన్ని తీసుకొని పోవాలి. ఈయన బోర్డు ఈయనకి ఇష్టం లేదు ముందుగాల. రెండోది, కేంద్రం కుదరదంటే ఆర్డినెన్స్తో జీవో ఇచ్చేలా కసరత్తు. ఇది వట్టిదే. అది కుదరకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చే యోచన. ఇగో ఇది కథ వీళ్ళది, ఈ డ్రామా. బీఆర్ఎస్ బీజేపీ తీరుపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతారు. కాంగ్రెస్ నేతల ఫైర్కి ఏమైనా అర్థం ఉందా? ఫస్ట్ మనం సక్కనోళం అయితే మందినంటే సింగారం ఉండే. మన బిల్లు చక్కగా లేదా, మన ఆర్డినెన్స్ చక్కగా లేదా, మన హామీ చక్కగా లేదా, మనం ఏది అవి ఇచ్చే చిత్తశుద్ధిలో లేమా. ఇగో వీళ్ళ మీద వార్త అంటే కాంగ్రెస్ ఏ పాపం లేదన్నట్టుగా. అసలు పాపం ఇక్కడ ఒక నిమిషం పోల్ కూడా పెట్టుకుందాం అయ్యా, ఇలా దొంగెవడో కూడా తేల్చేద్దాం ఒకసారి. బీసీ రిజర్వేషన్ల విషయంలో అసలు దొంగ ఎవరు? కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎస్ఆ, పై అందరా? ఏ బీసీలలో ఎవడు అడుగుతాడా, వాళ్ళకు పదవి వారేస్తే పడి ఉంటారనేది రేవంత్ రెడ్డి ఆలోచన. మీరు రాసి పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, నా అంతరాత్మ సాక్షిగా చెప్తా ఉన్నా, నువ్వు బీసీలకు చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దీన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించడానికి సిద్ధంగా లేం. బీసీలం ఉపేక్షించం కూడా. నువ్వు చేసేది ఏం లేదు, రాకాసులతోనే కొట్లాడినాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో అసలు దొంగ ఎవరు? నువ్వు బీసీలకు మోసం చేస్తే మనకు వార్ స్టార్ట్ అయినట్టే. ఇక ఇంకొకటి లేనే లేదు. ఇక బీసీ రిజర్వేషన్ల విషయంలో అసలు దొంగ ఎవరు? కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ, పై అందరా? వాస్తవానికి ఇందులో పేర్లు పెట్టాల్సిందే నేను. దయచేసి కనీసం బీసీలు అనుకునేటువంటి వాళ్ళు ఈ ఒపీనియన్లో పాల్గొనండి. లైవ్ చూస్తున్న బీసీలారా, కత్తులు పట్టుకొని యుద్ధాలకేం పోకురు కానీ కట్టుకొత్తురు చాలు గంతే. బీసీ రిజర్వేషన్ల విషయంలో అసలు దొంగ ఎవరు? నెక్స్ట్ 100 years అధికారం ఓసీలదే, జై జై ఓసీ అట. ఇంకో వీళ్ళకు ఈ కిట్టు గారికి హ్యాట్సప్ చెప్తా. ఎందుకు చెప్తా ఉన్నంటే ఆయన జాతి కోసం ఆయన తాపత్రయం. ఇక మా వాళ్ళ విషయం అంటావా? ఈ ఓటేయమంటేనే మా వాళ్ళకు చూడు. రైట్, 48% మంది కాంగ్రెస్ దొంగ. ఏది? బీసీల విషయంలో అసలు దొంగ కాంగ్రెస్ అని 48% మంది, బీజేపీ దొంగ అని 9% మంది, బీఆర్ఎస్ దొంగ అని చెప్పి
10% మంది, వీళ్ళందరూ దొంగలే అని చెప్పి 33% మంది. ఇది కథ. బీసీలకు అధికారం వచ్చుడో మీరు ఉండుడో లేకపోవడో, మేముండుడో లేకపోవడో తెలుసుకుంటే ఇక కుదరదు ఇక మీతోటి. ఇక చాలు పడ్డ ఎత్తలన్నీ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.